ఇచ్చటానికి వచ్చావు. ఆయన ఈ లోకములో ఉన్నది ఏది కోరుకోలేదు బిడ్డ. ఆయన నీ నుండి ఏది ఆశించలేదు. నీ నుండి ఆశించినది నువ్వు చేతులెత్తి ఆయన స్తుతించటమే, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించటమే, మనసారా ఆయన్ని గణపరచటమే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ మనసారా ఆయన్ని స్తుతించినప్పుడు, మీ హృదయపూర్వకంగా ఆయన్ని గణపరిచినప్పుడు నా ప్రభువు నీ యొక్క హృదయాన్ని చూస్తాడు, నీ మనస్సును చూస్తాడు. అందరూ పిల్లలు పెద్దలు ఎక్కడ కూడా ఈ గ్రౌండ్లో ఎక్కడున్నా అందరూ ఇక్కడ రావాలి. ఎక్కడ తిరక్కండి. కొద్దిసేపు దేవుడికి సమయాన్ని ఇచ్చేద్దాం. వెనక్కి ముందుకి ఎక్కడున్నా ఎవరు ఉండొద్దు. ఎక్కడ ఈ స్థలంలో ప్రభు కార్యము జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి చేత నింపుతూ ఉన్నాడు. మనం దేవుడి పని కొరకు వచ్చాం, మరో పనికి ఇక్కడ లేదు. ఇక్కడ మరో పని మీకు అప్పచెప్పబడలేదు. దేవుని స్తుతించడానికి వచ్చాం. ఆ పని పరిపూర్ణముగా చేసుకుని వెళ్ళాలి. ఆ పని పరిపూర్ణముగా చేసుకుని వెళ్ళాలి. నా తండ్రి ఈ స్థలంలో ఉన్నాడు. నా ప్రభు ఈ స్థలంలో ఉన్నాడు. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ వైపే చూస్తూ ఉన్నానయ్యా. దేవానికి స్తోత్రాలు, దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీ వైపే చూస్తూ ఉన్నాను. నీ వైపే చూస్తూ ఉన్నాను. నీ వైపే చూస్తూ ఉన్నాము ప్రభువా. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, అత్యున్నతుడా నీకు వందనాలు. దేవానికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడి సన్నిధి కొరకే వచ్చాం, మరొక పని లేదు ఇక్కడ. ఎవరు అటు ఇటు తిరక్కండి, అది మంచిది కాదు. మనకి ఈ ప్రాంగణం మరొక పని చేయడానికి లేదు. ఇది పూర్తిగా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని తన స్వాధీనపరుచుకున్నాడు. దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా. సర్వోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. మీరు రండి బాబు మా మధ్యలోకి, మీరు సహకరించండి బాబు. మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. దేవదూతల చేత ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఈరోజు మనము కూడా ఆయన బిడ్డలుగా ఆయన స్తుతించి గణపరిచి ఆయనతో సహవాసము చేద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధి పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిండి ఉన్నావు. యేసయ్యా నా నిలువెల్లా నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా,
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. చప్పట్లు మనుష్యారా, ఎవరు కళ్ళెప్పొద్దు, కళ్ళు మూసుకొని ఆరాధించండి. దైవ శిక్షణలో ఉన్నాం, దైవ సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారమై ఈ రాత్రి గంభీరమైనటువంటి కార్యం ఈ ప్రాంతంలో జరగబోతోంది. ఈ ఉదయ కాలములో మనం ఆరాధిస్తూ ఉండగా ఈ దినమంతా కూడా ఓ బలమైన అభిషేకం మనకి రాబోతుంది. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతాలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. నావు యేసయ్యా, నా నిలువెల్లా నిన్నే ఉన్నావు. అందరూ చప్పట్లు పెడుతూ దేవుని కనపరిచేద్దాం. ఆయనకే సకల మహిమ ఘనత ప్రభావాలు. పరిమళించనే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. అందరూ చప్పట్లు కొడదాం, కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్ముడు వైపు చూద్దాం. సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్లా నిన్నే ఉన్నావు. యేసయ్యా, నా నిలువెల్లా నిన్నే ఉన్నావు. గ్లోరీ. అందరూ దేవాది దేవుని ఆరాధిద్దాం. దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను, సర్వోన్నతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. రాజువై రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. అందరూ చప్పట్లు కొడుతూ పక్షిరాజువై నీ
రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిన్ను ఉన్నావు, 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 యేసయ్యా నా నిలువెల్లా నిన్ను ఉన్నావు. యేసయ్యా నా నిలువెల్లా నిన్ను ఉన్నావు, 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 యేసయ్యా నా నిలువెల్లా నిన్ను ఉన్నావు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన అందరూ మనసారా హృదయపూర్వకంగా ఈరోజు దేవుడు ఆహ్వానించి ఆయన ఆరాధించినప్పుడు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే, 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 మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనుషులకు భయపడే వారులారా దేవుడికి భయపడరా, దేవుడికి భయపడరా, దేవుడికి భయపడరా, దేవుని ఆరాధించరా, దేవుని మహిమపరచరా, దేవుడితో నీ సహవాసమంతా, నీ ప్రార్థన జీవితమంతా నీవు నడిచాడంతా ఈరోజు నువ్వు ప్రసరించుకొని ఆరాధించు. దేవా మహిమా మహిమా యేసుకే, 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 మహిమా మహిమా యేసుకే. ఓ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నువ్వు ఆరాధిస్తూ ఉండగానే, నువ్వు ఆరాధిస్తూ ఉండగానే నీలో పాపభీతి కలిగితే నీ పాపాలు ఒప్పుకో,
పాపాలు ఒప్పుకో. నా దేవుడు మన పాపాలను ఒప్పింపు చేస్తూ ఉన్నాడు. నా దేవుడు నీ పాపాలు ఒప్పింపు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశం. ఆయన సన్నిధిలో ఎవరైతే మన పాపాలు ఒప్పుకుంటారో వారిని ఆయన రక్షించుకొని కాపాడి తన రాజ్యానికి వారసును చేస్తాడు. ఈ ఉదయకాల సమయం కొద్ది మందిగా కూడాం. నా దేవుడి మన మధ్యలో ఉన్నాడు. ఇదేదో కాలక్షేపం పెట్టే మీటింగ్ కాదండి. దీని వెనకాతల 6 నెలల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఏదో ఎవరికో చూపించుకోవడానికి కాదండి ఈ మీటింగు. నా డాడీని గణపరచాలి, ప్రాంతంలో ప్రజలందరూ ఆరాధించాలి, నా ప్రభు మహిమపరచబడాలి, నా డాడీ ఇక్కడ ప్రకటింపబడాలి. ఆయన రాజ్యములో నన్ను భుజము తట్టి బలా నమ్మకమైన మంచి దాసుడని పిలవాలి. ఇక్కడ ఉన్న వారందరూ పరలోకములో వారసులు అవ్వాలి. పరిశుద్ధముగా జీవించటం నా డాడీకి ఇష్టం. అది చేయగలిగితే ఈరోజు నీ కానికైనా ఆశించలేదు, నీ ఆస్తులైనా ఆశించలేదు, నీ మనసునైనా ఆశించాడు. పరిపూర్ణంగా నీ మనసు ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? లోకము చాలా భయంకరంగా ఉంది. లోకము పాపముతో నిండిపోయింది. ఎక్కడ చూసిన జనం మీదకి జనం, పట్టణాల మీదకి పట్టణాలు. పాపము తాండవిస్తుంది. లోకము చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంది. నా డాడీ ఈ లోకానికి వచ్చాడు మనుషులను వెలిగించడానికి. మనుషులు దాన్ని గ్రహించకుండా వెళ్తూ ఉన్నారు. అయినా నా దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. మరొక అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. అయినా ఈ రోజున వెలిగింపబడకపోతే, ఆయన వాక్యము చేతను వెలిగింపబడకపోతే, ఆయన మాట నీ హృదయంలో పెట్టుకోకపోతే మరొక అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. మరొక మీటింగ్ ఎలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఇదే చివరదేమో, ఇదే చివరదేమో. ఒకసారి పరీక్షించుకోగలుగుతారా? నా ప్రభు నిన్ను ప్రేమించినాడు, నా తండ్రి నిన్ను ప్రేమించినాడు. నీ మనస్సు పరిపూర్ణముగా ఇవ్వగలుగుతావా? నా దేవుడి సహాయం మీకు దొరుకుతూ ఉన్నది. ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం, ప్రార్థన చేయండి. రమేష్ ప్రార్థించండి. జీసస్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. దేవుడు అనేక అశేష ప్రజాన్ని నడిపించడానికి ఆయన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థనలో ఉండండి ప్రతి ఒక్కరూ. దేవుడు మన మధ్యలో ఉన్నాడని ఆశిస్తూ ప్రార్థనలో ఉండి ప్రార్థించుకుందాం. రమేష్ గారు ప్రార్థన. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా దయగల మా తండ్రి, ప్రేమగల ఆయన, కనికరమ గల మా తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి, నాయన మాలో ఉండే లోపాలు సరిచేసుకోవడానికి నీ దాసుడి ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయాలు నాయన పరిశుద్ధాత్మ దేవుడికి అంగీకారంగా ఉండడానికి నాయన ఇప్పుడు కార్యం జరిగించబోతుండగా నువ్వు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడి యేసుకు మమ్మల్ని పరిచయం చేస్తుండగా నాయన మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. మా హృదయాల్లో ఇంకా ఏమైనా కల్మషాలు ఉంటే, నీకు అసహ్యమైన సంగతులు ఉంటే, నీకు ఇష్టం లేని కార్యాలు మా జీవితంలో ఉంటే నాయన ఇప్పుడే మేము సరి చేసుకోవడానికి నీ దాసుడు ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మేము విని వెళ్ళిపోకుండా నాయన ఈరోజు నీ వాక్యం ద్వారా మేము నడుచుకోవడానికి
నాయనా నీ వాక్యంలో ఏదైతే బోధిస్తున్నావో అది మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రాంగణం అంతటిని నీ స్వాధీనంలోకి తీసుకోండి. నీ దాసుడిని నీ స్వాధీనంలోకి తీసుకోండి. నేను ఇక్కడున్న ప్రతి ఆత్మని ప్రతి దురాత్మని నీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. దేవా, ఇంకా రావాల్సిన బిడ్డలు తోడుకుని రండి నాయనా. కరెంటుని, మైక్ సెట్ని, వాయిద్యాలు వాయించేవాడిని ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. ఈ కార్యం అంతట్లో నువ్వు జరిగించండి. ఇంకా రాబోయే సాయంత్రం మీటింగ్ రేపంతట్లో కూడా నాయన ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలోకి తీసుకొని నాయనా ఇక్కడ నీకు మహిమకరంగా జరగడానికి, నీవే ఘనపరచబడ్డానికి, నీవే మహిమ పొందడానికి నైనా నీకు మాత్రమే ఈ యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లించేటట్లు నైనా ప్రతి బిడ్డని నువ్వు తయారు చేయమని అడుగుతున్నా. ప్రతి ఆత్మని నువ్వు తయారు చేయమని అడుగుతున్నాం. ఒకవేళ గలిబిలి పెట్టే ఆత్మలు ఏమైనా ఉంటే ఇప్పుడే యేసునామములో బంధించమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసుడి ద్వారా మరొకసారి మాకు మేలైన సంగతులు, మా ఆత్మకు అవసరమైన సంగతులు నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అధ్యక్షులు గారికి